చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే బంగారు తల్లికి. ఈరోజు సంతోష్ గత జన్మ కర్మలో సాధారణంగా బస్ కండక్టర్గా ఉండి గత జన్మ కర్మలు చెప్పడానికి ఆయన ముందుకు వచ్చాడు. గత జన్మ కర్మల గురించి చాలా పండితులు మహానుభావులు ఎంతోమంది చెప్పారు. గత జన్మల కర్మలు చెప్పడానికి సంతోష్ సార్, అసలు నీకు ఎట్లా గత జన్మలు అంటే ఏంటి? ఇంతకుముందు చెప్పిన వాళ్ళు కంటే నువ్వేం కొత్త చెప్పదలుచుకున్నావా? నీ కొత్త అనుభవం వచ్చిందా? ఆ గత జన్మల గురించి నువ్వు ఎందుకు అనుకున్నావు? ధ్యానం అంటే అందరు చేస్తారు, భగవంతుడు కావాలి, ధ్యానం చేస్తే భగవంతుడు నేను ఒకటి అవ్వాలి అనే రేంజ్ అందరూ అనుకుంటారు. కొంతమంది నాకు సిద్ధులు రావాలని సిద్ధులు రావాలనుకుంటారు. నేను ఒక పెద్ద ఆసనం పెట్టాలి. కర్మ సిద్ధాంతాన్ని నువ్వు ఎలా ఫోకస్ చేయగలుగుతున్నావు? నీకు కర్మ సిద్ధాంతానికి ఏ సమయంలో నీకు కరెక్ట్ అయింది? ఓకే సార్, ముందుగా మీ లోపల కురువైనటువంటి ఆ పరమ చైతన్యానికి ప్రణమిల్లుతూ ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్కు, చూస్తున్న ప్రేక్షకులు, ఈ కార్యాన్ని డిజైన్ చేసిన పరమ గురువులకు ధన్యవాదాలు. చెప్పమ్మా. సార్, ఏమైందంటే నా జీవితంలో 2019లో ఒక చిన్న యూటర్న్ జరిగింది సార్. సామాన్యంగా లైట్గా పోతున్న జీవితంలో మా అబ్బాయి చనిపోయాడు. మా అబ్బాయి చనిపోయిన తర్వాత నా జీవితం మీద అంటే ఒక రకమైన వైరాగ్యం, విరక్తి అనుకోండి, విరక్తి వచ్చింది. అక్కడ జీవితం ఎట్లా జరుగుతుంది, అసలు జీవితం ఎట్లా నిర్ణయిస్తారు, ఇదంతా ఎట్లా నడుస్తుంది, తెలియకుండానే నా జీవితం ఇంట్లో ఇన్ని రోజులు ఎట్లా జరిగిపోయింది అనే మీద నాకు అక్కడ ప్రశ్న మొదలైంది సార్. సో అట్లా నా అన్వేషణ స్టార్ట్ అయ్యి ప్రతి దాని మీద నేను మా అబ్బాయి చనిపోయే ముందు ఒక వ్యక్తి ఫకీరాత్ అని చెప్పిపోయాడు సార్. ఆయన ముందే ఎందుకు చెప్పిపోయాడు అనే దాని మీద నేను ఎక్కువ ఫోకస్ చేసి అసలు జీవితం ముందే నిర్ణయించబడి ఉందా, ముందే నిర్ణయించబడి ఉంటే ఇక నా చేసేది ఏమున్నది, మనం చేయడానికి ఇదంతా ఎవరు ప్రేరేపిస్తారు? ఇప్పుడు రెండు పద్ధతులు ఉన్నాయి. మన కర్మ ప్రకారం ఆల్రెడీ మనిషి వస్తారంటారు. వస్తాను సార్. ఆ కర్మని కడుక్కోవటానికి, కర్మను తీసేయటానికి మార్గాలు అని కనుక్కున్నారా? కనుక్కున్నా సార్. కర్మ అంటే మనం గత జన్మలో చేసిన కర్మ ఫలాల్ని, సంచితంలో ఉన్న కర్మ ఫలాల్ని కొన్ని ఫలాలు అనుభవించడానికి మనం ఒక డిజైన్, ఒక ప్రణాళిక రచించుకొని మనం ఏ ప్రణాళికనైతే భూమి మీద అనుభవిస్తామో దీన్నే ప్రారబ్ధ కర్మ అంటారు సార్. ఆ ప్రారబ్ధ కర్మను బేస్ చేసుకొని అటువంటి తల్లిదండ్రులను ఎంచుకొని అటువంటి భాగస్వామ్యం ఎంచుకొని మనం భూమి మీద జన్మ తీసుకుంటాం సార్. ఆ ట్రావెల్లో మనం కర్మలు చేసుకుంటూ మన కర్మ నడిపిస్తూ ఉంటుంది. గుడ్. నువ్వనే పాయింట్గా వద్దాం. గత జన్మలో కర్మ చేశాడు, ఈ జన్మలో అలాంటి తల్లిదండ్రులు సెలెక్ట్ చేసుకుని వచ్చాడు, అలాంటి భార్యను తీసుకుని వచ్చాడు, అలాంటి పిల్లల ద్వారా వచ్చాడు, అలాంటి ఏదో నీ జాబ్ కండక్టర్, మేము ఫైట్ మాస్టర్ జాబ్ తీసుకుని వచ్చాం. ఓకే సార్. గత జన్మ కర్మే కదా. అవును సార్. గత జన్మలో తీసుకోవాలని వచ్చాం కదా, మరి అక్కడ ఎందుకు ఆపోజిట్ ఏం జరుగుతుంది? కర్మ ప్రకారం వచ్చాం కదా, కర్మ బాగానే జరగాలి కదా. అదే ప్రశ్న మొదలైంది సార్. అదే ప్రశ్న మొదలైంది. ఏం చదువుతా నీకు అడిగా. అదే ప్రశ్న. ఆయన కర్మ ప్రకారమే వచ్చినప్పుడు కర్మ ఆపోజిట్ ఎందుకు వెళ్తుంది? ఆపోజిట్ డైరెక్షన్ ఎందుకు వెళ్తుంది? కర్మ ఆపోజిషన్ డైరెక్షన్. మనం భూమి మీద ఉన్నప్పుడు భౌతిక కోరికలలో లీనమై ఉన్నాం సార్. అసలు మన జీవితం కర్మ ప్రకారమే పోతుంది. కానీ నేనేమనుకుంటున్నా, నా కర్మ నడిపిస్తలేదు, నేను జీవిస్తున్నా, నేను కర్మ చేస్తున్నా అనుకుంటున్నా సార్. కానీ వాస్తవానికి నా కర్మ నడిపిస్తుంది నన్ను. నా కర్మ నా బుద్ధిని డైరెక్షన్ చేస్తుంది. బుద్ధి నా చేతులలో ఉన్నది అని నేను భ్రమిస్తున్నా సార్. ఇప్పుడు ఆ కర్మను అనుసరించి నడుచుకోవటం మంచిదా, కర్మకి మనం వ్యతిరేకంగా నడుచుకుంటున్నావా? కర్మ అంటే దాన్ని మేము అనుకుంటున్నాం అంటే, ఇప్పుడు ఒక సినిమా తీయాలనుకుంటే డైరెక్టర్ ఉంటాడు. అవును సార్. ఒక సినిమా కథ క్రియేట్ చేసుకుంటున్నాడు, ఆ కథలో హీరో అలా వచ్చాడు ఎలా వచ్చాడు అనుకుంటున్నా ఒక డైరెక్షన్ చేస్తున్నాడు. అవును సార్. అట్లే భగవంతుడు నేను అంటున్నా, భగవంతుడు లెగ్గలుదాం, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నేను అడుగుతాను. అవును సార్. ఓకే. భగవంతుడే అసలు ఈ కర్మ సిద్ధాలు ఎందుకు పెట్టాడు ఆయన? నేను అన్నా అందరూ కరెక్ట్గా ఉండాలి. మనిషి పెట్టుకుందా, భగవంతుడు పెట్టిందా? ఇది అంటే సృష్టి తన రచనలో ఒక పద్ధతి ప్రకారం ఈ సృష్టి జరుగుతుంది సార్. దీన్నే మనం శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టగా అంటుంది. అంటే శివుని ఆజ్ఞ అంటే ఇక్కడ భగవాన్ రమణ మహర్షి ఏం చెప్తారంటే, కర్త ఆజ్ఞయే ప్రాప్యతే ఫలం. అంటే కర్త యొక్క ఆజ్ఞ ప్రకారమే నీకు ఫలితం వస్తుంది అని అర్థం. సో రమణ మహర్షి నాకు ఏం చెప్పిందంటే, ఇక్కడ శివుని ఆజ్ఞ లేనిదే అని మనం వాడుతున్నాం, సొసైటీ వాడుతుంది కదా, మరి భగవాన్ నాకు ఇట్లా కర్త యొక్క ఆజ్ఞాన్ని ఎందుకు వాడిననే ప్రశ్న నా లోపల ఉత్పన్నమైంది సార్. కర్త అంటే ఎవరు ఇక్కడ? యజమాని.
ఇప్పుడు మనకి ఎవరైతే పని ఇస్తారో వాళ్ళు పని ఇచ్చిన వారు యజమాని. ఇప్పుడు మనకు ఫలితం ఎవరు ఇస్తారు సార్? యజమానే ఇస్తుంది ఫలితం. కానీ ఫలితం యజమాని నిర్ణయిస్తలేడు, ఫలితం సిస్టమ్ నిర్ణయిస్తుంది, ధర్మం. ఇప్పుడు నేను ఈ సంస్థలో ఉద్యోగం చేస్తున్నా సార్. నా ఉద్యోగంలో నాకు సంస్థ జీతం ఇస్తుంది, కానీ జీతాన్ని నిర్ణయించేది సంస్థ కాదు. సంస్థలో ఉన్న ఒక సిస్టమ్ అంటే ధర్మం, ఒక పద్ధతి. ఏ వ్యక్తికి ఎంత జీతం ఇవ్వాలనో ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. ఆ పద్ధతే ప్రకృతిలో కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. అంటే దీన్ని మనం ప్రకృతి ధర్మాలు, కాస్మిక్ రూల్స్ అనొచ్చు. ఆ కాస్మిక్ రూల్స్ ప్రకారం ఎవరెవరు ఏ కర్మలో ఉన్నారో ఆ కర్మకు సంబంధించిన జోన్లో ఉంటారు సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెడ్రూమ్లో ఉన్నప్పుడు ఒక మైండ్ సెట్ ఉంటుంది, హాల్లో ఉన్నప్పుడు ఒక తీరు ఉంటుంది సార్. ఇప్పుడు మనం ఉన్నప్పుడు ఈ స్పిరిచువల్ పార్ట్లో ఉన్నాం. సో కర్మ జోన్లో ఈ పుట్టినప్పటి సంది ఆ ప్రణాళికను బేస్ చేసుకొని ఆ విద్యా వ్యవస్థలో ఆ బాబు ఉంటాడు. ఆ ప్రారంధ కర్మం బేస్ చేసుకునే జీవితం కొనసాగుతున్నప్పుడు సంబంధించిన వ్యక్తులు తన జీవితంలోకి రావడం జరుగుతుంది. అది బ్యాడ్ కానీ గుడ్ కానీ. ఇప్పుడు నేను బ్యాడ్ కర్మ జోన్లో ఉన్నాను అనుకోండి, నాకు సంబంధించి నేను ఒక 10 లక్షలు లాస్ కావాలి. సంబంధించిన వ్యక్తులు నాకు ముందే నా జీవితంలోకి ప్రవేశించి నేను వాళ్ళు స్నేహితులుగానో లేకపోతే రిలేషన్షిప్లో బంధువులుగానో ఉంటారు వాళ్ళు. కానీ నాకు తెలియదు, నేను మాయలో ఉన్నగా. ఇక్కడ నా మనసు అనేది నేను మనసు ఉండడం వల్ల నేనే చేస్తున్నాను అనుకుంటున్నా. వీడు వచ్చి నా జీవితంలోకి వచ్చి ఇగో పలానా బిజినెస్ చేద్దాం, ఇది మంచి సక్సెస్ అవుతుంది అని అనుకుంటున్నా. కానీ వెనకాల నా ప్రారంధ కర్మ వానికి రుణం ఉన్నదని నాకు తెలియదు కదా. సో వాడు నువ్వు అనుకున్న పాయింట్ నేను వస్తున్నా. గత జన్మలో అతనికి 10 లక్షలు నోకాలని వచ్చి నీ మంచోడుగా ఫ్రెండ్గా తయారయ్యి వచ్చి ఆ 10 లక్షలు తీసుకెళ్ళాడు. అతని కర్మ నీది. ఆ కర్మ సహజం కర్మ జరిగింది కదా, అదే దాని గురించి ఎందుకు ఆలోచించాలి? కర్మ ఎందుకు అనుకోవాలి నువ్వు? కానీ ఇక్కడ నేను ఉన్నా కదా సార్, నేను ఇన్ని రోజులు ఏమనుకుంటున్నా, నా కర్మ నడిపిస్తలేదు అనుకుంటున్నా కదా సార్. నేను ఏది ఇప్పుడు ఇన్ని రోజులు ఇప్పుడు నేను కష్టంలో ఇప్పుడు అన్నా సార్, ఇప్పుడు దుఃఖిస్తున్నా. నాకు దుఃఖ కారణం ఏంటి సార్? నేను ఉంటేనే కర్మ. 10 లక్షలు తీసుకెళ్ళడం దుఃఖం. అవును సార్, నాకు ఇప్పుడు 10 సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు, ఆ డబ్బులు పోయినప్పుడు నాకు బాధ అనిపించదు సార్. సో ఇప్పుడు నేను బాధపడాలా తీసుకెళ్ళినందుకు ఆనందపడాలా? ఏం పడాలి? నువ్వు ఏం పని చేయని చెప్పిపోతున్నా ఆడియన్స్ అనుకుంటున్నా. అంటే ఇప్పుడు నువ్వు నీ డబ్బులు 10 లక్షలు పోయినాయి కదా, ఆ సిచ్యువేషన్ నువ్వు బాధపడ్డావా ఆనందపడ్డావా చెప్పు. ఇప్పుడు ఆనందపడుతున్నా. అంటే అప్పుడు బాధపడ్డా, తెలియనప్పుడు దుఃఖించుకున్నా. ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇప్పుడు వానికి కృతజ్ఞత చెప్తున్నా. ఇప్పుడు సేమ్ పాయింట్ మాకు జరిగింది కూడా చెప్తున్నా సార్. ఓకే, థ్యాంక్ యూ. మేము ఒక 15 సంవత్సరాల ముందు మా డ్రైవర్ ఒక 5 లక్షలు తీసుకుని వెళ్ళిపోయారు. ఓకే సార్. అంటే మీ డ్రైవర్ మా డ్రైవర్ దగ్గర పనిచేసి వాడు ఆ నమ్మకంగా అతను పని చేసుకుని అతను ఇల్లు కొనిద్దాం అనుకుంటే ఆ డబ్బులు వెళ్ళిపోయాడు. ఓకే, అంటే మీ బిఫోర్ ఒక 4 years బ్యాక్ మీ జీవితంలోకి వచ్చాడు. వచ్చాడు, వచ్చి మంచి పనులు చేయడం అని చేశాడు. మీదని కథే. మేము భిక్ష మీ గురి దగ్గరికి వెళ్ళాం ఫస్ట్. ఈ ధ్యానంలో మేము అంత చందనప్పుడు వెళ్తే భిక్ష గురి దగ్గర ఇట్లా ఏమంటే ఇట్లా గురుగారు ఇట్లా డబ్బులు నువ్వు వెళ్ళాడు డ్రైవర్ అన్నాం. వాడు మంచి పని చేశాడు, వాడికి ఏదో మీ ఛానల్ మీ పోయిన ఛానల్ అప్పు ఉందా, వాడు తీసుకుని వెళ్ళాడు అన్నాడు. ఇదేంటి మమ్మల్ని ఏదో ఓదారుస్తాడు, వాడు ఎక్కడ ఉంటాడో పట్టెత్తాడేమో ఐడియా ఇస్తాడేమో అనుకున్నాం, కానీ మంచి పని చేశాడు అనగానే షాక్ తిన్నాం. ఓకే సార్. అట్లా కొన్నాళ్ళ తర్వాత మా అనుభవంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అతను ఎక్కడైనా దొరికితే వాడు కాళ్ళు మొక్కి థ్యాంక్ చెబుదామంటే దొరకలే ఇప్పుడు ఇంతవరకు. అంటే నువ్వు చెప్పిన పాయింట్ ప్రకారం అంటే ప్రతి వాళ్ళు కూడా జనరల్ పాయింట్ ఆఫ్ కూడా ఆ జరిగిన సిచ్యువేషన్స్ లో బాధపడతారు, కొనాలంతా రియలైజ్ అవ్వాలి. ఇప్పుడు ఈ ధ్యానంలో ఉన్న గొప్పతనం నువ్వు నేను తెలుసుకున్న గొప్పతనం ఏంటంటే రియలైజ్ అవ్వకుండా మరణించేదాకా అదే దుఃఖంలో పోతున్న చాలా మంది కంటే కూడా నువ్వు చెప్పే పాయింట్ నాకు అర్థమైంది ఏంటంటే మంచి పాయింట్. ప్రతి దుఃఖాన్ని అంటే లెంత పెంచుకోకుండా ఆ కర్మ సిద్ధాంత అర్థం గాని కరెక్ట్ గా అర్థమైతే ఆ దుఃఖంలో నుంచి బయటకు రావచ్చు అంటారు. మంచి పాయింట్. నువ్వు వచ్చావు కాబట్టి అందరు రావచ్చు అనేది స్ట్రాంగ్ సిద్ధాంతం. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే నేను మా అబ్బాయి చనిపోయిండు, డబ్బు లాస్ అయినా, సో అంత దుఃఖాన్ని ఇలా పోగొట్టుకొని ఆనందంగా జీవిస్తున్నా. ఇట్లా చాలా మంది ఎంతో మంది చాలా మంది సత్యం తెలియక ఈ కర్మ సిద్ధాంతం మీద అవగాహన లేక మీలాంటి గురువులు బోధిస్తున్నా దాన్ని పరిశీలించకుండా ఇంకా దుఃఖంలో మునిగిపోతున్నారు సార్. దాని నుంచి ప్రేక్షక దేవుళ్ళకి కూడా ఇది బాగా మంచి మనం మంచి పాయింట్ మేము అనమాట. చాలా మంది ఇట్లాంటి ఆస్తులు కానీ అంటే రుగ్మతుల్లో కూడా నాకు ఎందుకు వచ్చిందని కర్మంతో దుఃఖానికి గురి అవుతున్నారు. అది కర్మ వల్ల వచ్చింది, కర్మ కరుగుతున్న భావన ప్రతి మనిషి కానీ నెమరేసుకొని దాన్ని కానీ పశ్చాత్తాపడితే ఆ దుఃఖం నుంచి బయటకు రావచ్చు అనే పాయింట్ మీరు చెబుతున్నారు. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే
ఒక మొగుడు పెళ్ళాం చాలా మంది ఒక గయాళ్ళ పెళ్ళం అవుతుంది. అవును సార్. ఆ పెళ్ళంతో డేగలాగిన కర్మ అని అతను అంటే చాలా వదులుకోలేక ఆవిడతో జీవించలేక నరక వేదన పడతాడు. దానికి ఏమి ఇస్తారు సొల్యూషన్ మీరు? అంటే ఈయన భార్య ఒక్కళ్ళు కాదు, భర్త కావచ్చు, ఇద్దరు కర్మ లింక్ అయి ఉంటారు సార్. సో ఇక్కడ కర్మకు సహాయ కర్మ ఉంటది. ఇప్పుడు నేను అనుభవించిన దానికి నా ఫ్రెండ్ వస్తేనే అనుభవిస్తా. సో ఆయన రాకపోతే నేను అనుభవించాను కదా సార్. సో ఇక్కడ భార్య వల్ల ఈయన ఏదో గత జన్మలో ఏదో ఇతరుని ఇబ్బంది పెట్టిన కర్మ ఉన్నది. సో ఈయన మామూలుగా సొసైటీలో వేరే వ్యక్తి ఇబ్బంది పెడితే పడడు. సో ఈయన భార్య రూపంలో వస్తాడు. అది ఆ పాత్ర వస్తది, వచ్చి భార్య అని హింసిస్తా ఉంటది. ఆ కర్మ ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పటిదాకా ఈ మేల్కోడు ఆ మాయలో ఉంటాడు. ఆ మాయ ఉన్నంతసేపు ఆ కర్మ పీరియడ్ ఎన్ని సంవత్సరాలు ఉందో అర్మ సంవత్సరాలు వీళ్ళకు అదే గొడవలు జరుగుతాయి, అదే పరిస్థితులు క్రియేట్ అయ్యి. ఇప్పుడు అతను ఏమనుకోవాలంటే, ఇప్పుడు మీరు చెప్పండి అంటే, అతను నా కర్మను కరిగిస్తానికి వచ్చింది ఈవిడ, అంతేగా నన్ను గొడవ పెడతారా అనుకోవాలి. అతను నా కర్మానుసారం నేను గతంలో ఎంతో ఇబ్బంది పెట్టినా అది ఇప్పుడు ఈమె ద్వారా నా కర్మ ఫలాన్ని ముక్తి చేసుకుంటున్నా, నాకు పాఠం నేర్చుకుంటున్నా. ఓ అది బాగుండు. కానీ ఒక మనిషి మారితే దాని కర్మ గరించుకున్నప్పుడు గొడవలు ఉండమంటారు. ఫలితాన్ని ఫలితాన్ని ముగించుకుంటాడు సార్ అక్కడ. గుడ్ గుడ్. అలాగే ధ్యానం చేస్తావు. ధ్యానంలో నీ అనుభవాలు ఏంటి? ధ్యానంలో ఏంటి నీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? ఏంటంటే నేను మెడిటేషన్ అనేది ఆ తర్వాత ఏ స్టైల్ చేస్తావు? పత్రిజీ గారా? ఎవరు ఏ స్టైల్? నేను ఫస్ట్ ఆనాపాన చేసిన తర్వాత నేను విపశ్యనం అయ్యి సార్, విపశ్యనాలు కోర్సులు చేసిన తర్వాత నాకు రమణ మహర్షి అరుణాచలం పోయినా సార్. ఒకసారి అరుణాచలం పోయినాక రమణ మహర్షి నేను ఎవరు అనే ప్రశ్న మీద దృష్టి పెట్టు అన్నాడు. సో నేను ఎవరు అనే ప్రశ్న మీద నాకు అప్పుడు అక్కడ కలిగింది. నాకు నేను ఎవరు అన్నాను ఊకే నేను ఎక్కడ పుడుతుంది అని తెలుసుకోమన్నాడు కదా సార్. సో అసలు నేనంటే ఏందో తెలుసుకోవడం స్టార్ట్ చేశాను సార్. సో నేను ఎక్కడ పుడుతుంది అనే సత్యాన్ని నేను పరిశోధించినప్పుడు ఏమైందంటే, ఫస్ట్ నేను మా తల్లి గర్భంలో బయటకు వచ్చినప్పుడు నేను లేదు అక్కడ. నేను చిన్న బాబులు ఉన్నప్పుడు నేను అంటే ఎవరో నాకు తెలియదు. సో ఒక బాబు మాత్రమే ఉన్నాడు. సో నేనే ఉన్నా, కానీ నేనంటే ఏందో నాకు తెలియదు అక్కడ. సో ఎప్పుడైతే నేను మా అమ్మని చూడడం మొదలుపెట్టిందో, ఈమె మా అమ్మ, ఈయన మా నాన్న అంటే నా కంటికి దృశ్యాలు కనబడుతున్నాయి రూపంలో, అక్కడ మనసు సెంటర్ అయితే సార్. ఈయన మా బాబు, ఈయన మా తమ్ముడు, ఈయన మా సిస్టర్, ఇక వీళ్ళు నా బంధువులు. అక్కడ మనసు స్టార్ట్ అవుతుంది, అక్కడ నేను మొదలవుతుంది. అంటే నేను ఉంటేనే వీళ్ళందరూ ఉంటారు ఇక్కడ, నేను లేకపోతే వీళ్ళందరూ లేరు. అసలు నేనే లేకపోతే వీళ్ళెవరు? నాకు అర్థమైంది కదా సార్. నేనే లేకపోతే వీళ్ళెవరు, నేను ఉంటేనే వీళ్ళు ఉన్నారు. సో ఈ నేను ఎక్కడ పుట్టింది అనే సత్యం నాకు అక్కడ దొరికింది సార్. ఇప్పుడు నేను ఉండాలంటావా ఉండకూడదు అంటావా నువ్వు? అంటే నేను అనేది ప్రపంచంలో ఉంటే దుఃఖం ఉంటుంది. నేను అనేది ఎంతవరకు ఉండన్నా గంతే ఉండాలి సార్. ఈ మనసు అనేది ఇప్పుడు నేను ఉన్నా సార్, ఇక్కడ 3 ఉంటాయి సార్: మనిషి, బాడీ, మైండ్, సోల్. సో సోల్ లేదనుకో, బాడీ ఉంటే శివం అంటారు. సో సోలు మైండ్ అంటే మైండ్ లేకపోతే సోలు బాడీ ఉన్నాయి అనుకో సార్, పిచ్చోడు అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మన భాషలో. సో నేను లేవనుకో, నేను లేకపోతే పిచ్చోడేగా. నేను లేకపోతే పిచ్చోడే. కానీ ఒక సాధకుడు అవధూత స్థితి అంటే అది ఆత్మజ్ఞానం పొందిన. అంటే ప్రపంచం అంతా ఈ సంసారంలో ఉండేవాళ్ళు నేను లేకుండా అందరూ చెప్తా సార్, అది చెప్తారు. సో ఇక్కడ ఈ సోల్ అనేది బాడీ లేకపోతే ఈ డైమెన్షన్లో పనిచేయదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓ బకెట్లో నీళ్ళు ఉన్నాయి అనుకో, ఈ నీళ్లు బకెట్లో పోతే ఎంత విస్తరిస్తామో ఆ సోల్ డైమెన్షన్లో అంతటా నేనే ఉన్నాను ఒక ఆ స్థితి ఉంటుంది సార్ అక్కడ. సో ఇక్కడ నేను ఎంట్రీ అయింది కదా సార్. నేను అనేది మనసు. ఈ మనసు అనేది భూమి మీద బతకడానికి మనకొక మంచి ఆయుధం. మనసు ఈ మనసు ఈ ఆయుధం అంటే ఇప్పుడు మన భూమి మీద ఒక వస్తువు ఏది క్రియేట్ చేయాలన్నా మనసు ద్వారానే సృష్టించబడుతుంది. ఈ మనసు ఎట్లా సృష్టించబడుతుంది అంటే ఇదే మాయ, ఇది ఒక తెర. ప్రపంచంలో ఈ మనసులో 4 లేయర్స్ ఉంటాయి సార్. అంటే నువ్వు చెప్పేది ఏంటంటే మనసు లిమిట్లో, నేననేది లిమిట్లో ఉంటే అంటే మనం ఉపయోగించుకోవడానికి మనసును వాడాలి. అది ఎక్కువగా ఉంటే డేంజర్, మనకు ఎక్కువ ఉంటే డేంజర్. అది నేను అంటే నాకు ఏది అవసరమో దాన్ని క్రియేట్ చేసుకోవడానికి. ఇప్పుడు నేను ఒక వస్తువు కొనాలనుకున్నా, వస్తువు మీద దృష్టి పెట్టినప్పుడు అది నాకు వస్తువు రూపాంతరం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఏదైతే ఆలోచిస్తానో అది నా జీవితంలోకి వస్తుంది. అది మనసు ఉంటేనే సాధ్యం. ఈ భౌతికంగా ఏ వస్తువు తయారు కావాలన్నా అది మనసు ద్వారానే సృష్టిస్తుంది. సో అందుకే మనసు అవసరం భూమికి. సో ఈ మనసు మితి మీరిపోవద్దు.
నేను ఎక్కువ మితిగారు కూడా నేను అనేది ఎంతలో ఉండాలో అంతనే ఉండాలి. మితిమీరకుండా నువ్వేం సజెషన్ చెప్దాం అనుకున్నా ఆడియన్స్ కి? మితిమీరకుండా ఏం చెప్పదలుచుకున్నా? మనసును ఫస్ట్ మనసును కంట్రోల్ చేయాలి నేను అనుకుంటున్నాను. పాయింట్ అడుగుతున్నా. నేను మితిమీర అసలు మనసు అంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నాను? మనసు అంటే ఒక ఆలోచనల సమూహం సార్. అంటే ఈ ప్రపంచం రూపం ఏంటి? దాని స్వరూపం ఎట్లుంటది అంటే దృశ్యం రూపంలో ఉంటుంది. ఎప్పుడు మనసు గతము భవిష్యత్తు, మనల్ని గతానికన్నా తీసుకెళ్తుంది, భవిష్యత్తు కన్నా తీసుకెళ్తుంది. సూపర్, మంచి పాయింట్. నువ్వనే పాయింట్ నేనేమంటానంటే, నాకు తెలిసిన అనుభవం చెప్తా. ఓకే సార్, ఓకే. మనసు అంటే ఎలాంటిదంటే అసలు ఏమి ఆధారం లేనిది మనసు. ఆధారం లేనిది అందరూ తెలుసు. సార్, ఇప్పుడు నేను ఏదైతే తినాలనుకుంటున్నానో మనసు తినేది అవుతుంది. అవునవును, తినేది అవుతుంది. అప్పుడు ఏమి లేని మనస్సు ఏమిగా లేదు. ఏదైతే కావాలనుకుంటున్నామో అదిగా అవుతుంది అక్కడ. అవును, ఆ దృశ్యం ప్లే అవుతుంది. దృశ్యం ఈ మనసే ఆ దాన్ని క్రియేట్ చేసుకుంటుంది. అంటే మనసానికి రూపం ఏమి లేదు, కానీ సిచ్యువేషన్ తగ్గట్టుగానే అది రూపదిద్దుతుంది. ఇప్పుడు కామ కోరిక కావాలంటే కామ రూపం, తిండి కోరిక కావాలి తిండి, డబ్బు కావాలంటే డబ్బు, పదవి కావాలంటే డబ్బు. ఒకే మనసు ఇన్ని రూపాలుగా విభజించబడుతుంది. అంటే నీ దృష్టి ద్వారానే అది రూపం మారుతుంది. ఒక తిండికి మనసు పెట్టినోడికి, వాడికి కామం మనసు ఉండేవాడికి ఈ తిండి వాడికి రూపం తిందది ఇది. అవును సార్, తినది. ఒక లేడీ ఆనందంగా కనిపించే రూపం చెందుతుంది. అవును. అంటే ఇదే మనసు ఎన్ని రూపాలుగా చెందుతుంది అంటే, ఆధారం లేని మనస్సు ఇన్ని రూపాలుగా నీకు కనిపిస్తుందంటే, భగవంతుడు మనసు, బుద్ధి, ఆత్మ ఈ మూడు ఎలా అనుకుంటున్నావు నువ్వు? ఆత్మ అనేది మనల్ని నడిపించేటట్టు. ఓకే. బుద్ధి అనేది మన కర్మ ఫలాన్ని, కర్మ డైరెక్షన్ లో మన బుద్ధి మనల్ని అటువైపు తీసుకెళ్తుంది. ఇప్పుడు మనం బుద్ధి చెప్తేనే వింటాం సార్. ఏది చెప్పినా బుద్ధి చెప్తేనే వింటాం. మన మైండే కదా సార్ మనం నడిపించేది. నేను అనేది అడుగుతున్నాం అంటే జనం కోసం పాయింట్. ఆత్మ, బుద్ధి, మనస్సు ఈ మూడు ఎవరు సృష్టించింది? భగవంతుడు సృష్టించింది. అవును సార్, భగవంతుడు సృష్టించింది. కరెక్టే కదా? అవును సార్. ఆత్మ ప్రకారం బుద్ధి వస్తుంది, బుద్ధి ప్రకారం మనస్సు చేయబడుతుంది. ఇది కరెక్టా కాదని బుద్ధి చెప్పుద్ది, వెళ్ళరా అని చెబుతుంది. మనసులో ఒక లేయర్ బుద్ధి సార్, ఒక లేయర్ మూడు అంటే స్టార్ట్ ఫ్రంట్ ఉంటుంది, మధ్యలో ఉంటుంది, ఆత్మని అనుకుంటుంది. ఆత్మ అనుకుంటుంది అంటే మన దేహానికి చైతన్యం అనుకుంటుంది. ఇది చూడటానికి, మాట్లాడటానికి. బుద్ధి కూడా ఓహో ఇది కరెక్టా కాదు అని మనసుకు చెప్పడానికి కూడా నీకు ఆత్మ చైతన్యం ఉంటే అని చెప్పగలుగుతుంది. చెప్పలేదు. కరెక్టా? అవును సార్. ఓకే. అప్పుడు బుద్ధి ఒక సృష్టించబడుతుంది, అతను మనసుకి సజెషన్ ఇస్తుంది ఇది రాంగ్ రైట్ అని. బుద్ధిని ఓవర్ఫుల్ చేసి రాంగ్ డైరెక్షన్ వెళ్తుంది మనసు. అదేగా? అవును సార్. అదే కరెక్టేనా? బుద్ధి దానికి నువ్వేం చెబుతున్నావు అంటే వీటిలో నుంచి బుద్ధిని ఓవర్ఫుల్ చేసి మనసు వెళ్తుంది కదా, కొన్ని తప్పుడు పనులు చేపిస్తుంది కదా, దానికి తెలియకుండానే ఓవర్ఫుల్ చేస్తుంది. దానికి ఎలా నువ్వు చెప్పదలుచుకున్నావు? చేయించాలి అంటే ఫస్ట్ దీని గురించి ఆడియన్స్ కావాలి కదా. అవును సార్. ఇప్పుడు బుద్ధి అనేది ఇప్పుడు మీకు ఒక చెప్తాను, మనసులో 4 లేయర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడుతున్నా, నా మాట మీ మైండ్ రిసీవ్ చేసుకుంటుంది కదా సార్, ఒక లేయర్. ఆ లేయర్ తీసుకున్న తర్వాత మొత్తం నా మాటను మీ శరీర అనుభవం కలుగుతుంది. శరీర అనుభవం కలిగిన తర్వాత తిరిగి ఏం మాట్లాడాలనే ఒక నిర్ణయం జరుగుతుంది కదా. ఆ నిర్ణయం జరిగినాక కూడా ప్రతిక్రియ జరుగుతుంది కదా. ఈ నిర్ణయం జరిగేదే బుద్ధి. ఈ బుద్ధి కర్మ డైరెక్షన్ లో పనిచేస్తుంది. సో ఈ కర్మ వల్ల దుఃఖం వచ్చినప్పుడు మనిషి అంటే దుఃఖం వచ్చినప్పుడు బాధపడుతుంది కదా. సో ఈ బుద్ధిని వికాసం చేసుకోవాలంటే దానికి మూలం ఆధ్యాత్మిక సాధన, మెడిటేషన్ అనేది నాకు అర్థమైంది. అప్పుడు అంటే దీనిలో ఆడియన్స్ కూడా ఎందుకు చాలా మంది కనిపించారు. ఇదే ఓషో రెగ్యులేషన్ ఏంటంటే, ఇక దుఃఖం ఎమోషనల్ వస్తే, కోపం వస్తే కోపం ఎక్స్పర్ట్స్ అంటున్నాడు, నవ్వు వచ్చింది ఆనందం ఎక్స్పర్ట్స్ అంటున్నాడు. అది అంటే మేము ఓషో రేంజ్ క్లాస్కి వెళ్ళాం. ఇక్కడ మనకి సికింద్రాబాద్ వెళ్ళాం. అక్కడ చిన్న హాల్ ఉంటుంది, 1 hour క్లాస్ జరుగుతుంది. అంటే నీ ఓషో రేంజ్ గురించి తెలుసా నాకు? ఒక 15 minutes లాఫింగ్, ఒక 50 minutes నవ్వటం, ఒక 50 minutes నీకు ఎప్పుడైనా ఆపోజిట్ ఎమోషనల్ ఉండేవాడిని, ఆ కోపంగా వాళ్ళని నీ కోపాన్ని ఎమోషనల్ అంతా బయటికి తిట్టమంటాడు. అవునవును. అవును సార్, తిట్టమంటాడు. డైనమిక్ మెడిటేషన్.
దాని ద్వారా నువ్వు ఏం తెలుసుకున్నావు? నీకు ఓషో రైజింగ్స్ అన్నావు కదా, ఆ మూటి ద్వారా ఏం తెలుసుకున్నావు? సాక్షి ధ్యానం ఉన్నావు కదా, దానివల్ల ఏంటి? దానివల్ల ఏంటి? ఆ డైనామిక్ లో ఏమైతుందంటే మనం అది ప్రాక్టీస్ చేసిన కొద్దీ మన లోపల ఉన్న సంస్కారాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి సార్. బయటికి వెళ్ళినప్పుడు మనసు సూక్ష్మం అయిపోతుంది. మనసు సూక్ష్మం అయిపోయినప్పుడు దేన్ని ఎలా చూడనో అలా చూడగలుగుతుంది. ఇప్పుడు దుఃఖాన్ని ఎలా చూడాలి, సత్యాన్ని ఎలా చూడాలి, ఏ వ్యక్తి ఎందుకు వచ్చిండు అనేది మనకు కరెక్ట్ బుద్ధి వికాసం జరుగుతుంది ఇక్కడ. అది సార్. ఇప్పుడు సాక్షి ధ్యానం ఉన్నారు కదా, సాక్షి ధ్యానం వల్ల సాక్షి ధ్యానం అనేది ఈ అంటే దీని బుద్ధుడు ఏమంటే యథాభూత దర్శనం, ఉన్నది ఉన్నట్టు చూడడం. ఇప్పుడు నా జీవితంలో ఏది జరిగినా, అది దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, సుఖం వచ్చినా, భోగం వచ్చినా, అది జరిగేది జరుగుతుంది. మనం ఏం మార్చలేం. ప్రారంధ కర్మను బేస్ చేసుకొని జీవితం నడుస్తుంది కదా, ఆ నడుస్తున్నప్పుడు మనం ఏది జరిగినా దాన్ని గమనించడం అనేది నేను ప్రాక్టీస్ చేశాను సార్ జీవితంలో. ఇప్పుడు నాకు దుఃఖం లేదు. మాకు ఏంటంటే తాటిపత్రిలో రమణ మహర్షి శిష్యుడు ఒక గురుగారు ఉన్నారు, మేము కలిసాం ఆయన్ని. ఆయన దగ్గర అద్భుతమైన సత్యం ఈ సందర్భంగా మీకు చెప్పాలనుకుంటా, ఆడియన్స్ కూడా. ఓకే సార్. మన సినిమా అనేది రిలీజ్ అయిపోయింది అంటున్నాడు ఆయన. అవును సార్, రిలీజ్ అయిపోయింది. రిలీజ్ అయిపోయిన సినిమాని మనం వేరే సీన్ ఒకటి రిలీజ్ సీన్ వస్తుంది. ఇప్పుడు మనం ఒక సీన్ వేసుకుంటున్నాం, అంటే జరిగే సీన్కి మన సీన్కి ఆపోజిట్ నడుస్తుంది. ఏ సినిమా ఏం జరుగుతుందో దాని సాక్షిగా సినిమా రిలీజ్ అయిపోయింది, సీన్లన్నీ నువ్వు సాక్షి చూడటం, సినిమా థియేటర్లను సాక్షి చూడటం, సినిమాలకు నువ్వు ఆపోజిట్ డైరెక్ట్ వెళ్ళి దుఃఖం తీసుకుంటాం అని ఆయన అంటున్నాడు. అది సత్యం సార్, అది సత్యమే, కరెక్ట్. ఆల్రెడీ డిజైన్ ప్రణాళిక పూర్తి అయిపోయింది. ఇప్పుడు మేము ఇక్కడ ఉండాలి, నువ్వు ఇక్కడ కూర్చోవాలి, నువ్వు కండక్టర్ అయ్యాలి, మేము ఫైట్ మాస్టర్ చేయాలి, ఒక సినిమా రిలీజ్ అయిపోయింది. సినిమా రిలీజ్ అయిపోయిన సినిమానికి మనం ఏం చేసుకుంటున్నామంటే జరిగే సీన్కి మనం ఒక కొత్త సీన్ ఒకటి యాడ్ చేసుకొని ఈ సీన్ జరగాలనుకుంటున్నాం. అంటే మనం ప్రపంచాన్ని పోల్చుకుంటున్నాం సార్. ఏమైపోయిందంటే అంటే మేము కూడా మా గత నెలలో మాకు జరిగిన సన్నివేశాలు వచ్చిన అనుభవాలు కూడా ప్రపంచాన్ని పోల్చుకోవాలో దుఃఖపడుతుంది అంటారు. పోల్చుకోవద్దు సార్. ధ్యానం చేస్తే పోలిక లేని స్థితి వస్తుంది. యథాతథ మన జీవితాన్ని సాక్షిగా చూడడం అలవాటు అవుతుంది. అంటే ఇప్పుడు జనాన్ని ఆడియన్స్కి ఏంటంటే ఇప్పుడు మేము జీవితంలో ఫస్ట్ జీవితం ఎదగాలని, మాకంటే ముందున్న వాళ్ళు ఎలా వెళ్ళేవారు ఎలా లేరు వాళ్ళు పోల్చుకున్నాం. పోల్చుకుంటే మీ స్థాయికి వచ్చాం. వాటిలో రెండు రకాలైన పోల్చుకోవాలి. అంటే జీవితం ఎదగటానికి కంపారినెస్ చేసుకోవాలి కదా ఒక మనిషిని. అర్థం కాదా? ఇప్పుడు మేము ఊర్లో ఉండేవాళ్ళు ఒక మనుషుల్ని పోల్చుకోగలిగితే ఈ రకంగా వచ్చాం కదా మనం. అందుకని చూసే పాయింట్ ఆఫ్ ప్రేక్షక దేవుళ్ళు అందరూ అసలు మీరేం పోల్చుకోకుండా అంత ఏమో జరుగుతుంది అనడానికి ఒక రీజన్ లేదు. పాయింట్ నువ్వనే పాయింట్కి మేము చెప్పబోయే పాయింట్ ఏంటంటే మనం ఏదో అనుకోవాలని ధర్మం నువ్వు అనుకోవాలి. అంటే మన ఎదుగుదలకు ఏది అవసరమో నువ్వు చెయ్యి. దాన్ని జరిగేదని మాకు ఈ జీవితంలో అనుభూతి అవుతాం, జరిగేది ఏం జరుగుతుందో దాన్ని యాక్సెప్ట్ చెయ్యి అని మా అనుభవం ప్రకారం. ఇది కరెక్టా కాదా? 100%. మనం ఏదైతే చేస్తూ ఉంటామో మన ప్రయత్నం చేస్తూ ఉండాలి. దాన్నే శ్రీకృష్ణుడు ఉద్ధరేనాత్మనాత్మానం అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలంటే మనం చేస్తూనే ఉండాలి. దానికి వచ్చిన ఫలితాలను సమంగా చూడమని చెప్తుండు. గుడ్, మంచి పాయింట్. తప్పుడు ఇప్పుడు నువ్వు కండక్టర్గా అన్నావు, నేను కండక్టర్గా సీట్లు చించుతుంటాను, నేను కండక్టర్ సీటు చించుతుంటాను, టికెట్ ఇస్తుంటాను, నేను అలా చూస్తున్నాను, వాళ్ళకి ఇస్తున్నాను అని చెప్పావు. అదేంటి ధ్యానం సీత అనుకుంటున్నావు నువ్వు? అంటే నేను మెడిటేషన్లో అది ఒక మనను ఇప్పుడు ధ్యాన పద్ధతులలో రకరకాలు ఉన్నాయి సార్. ఇప్పుడు మనకు ఆనాపానసతి కళ్ళు మూసుకొని కూర్చొని శ్వాస ఎట్లా వస్తుంది ఎట్లా పోతుంది అనేది గమనించడం అనేది ఉంటుంది. ఇక్కడ గమనించడం అంటే శ్వాస వర్తమానంలో ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ శ్వాసను పట్టుకున్నా ఇక్కడ కూర్చున్నప్పుడు. కానీ నేను బస్సులో డ్యూటీలు ఉన్నా కదా సార్, నేను అక్కడ వర్తమానంలో ఉండాలి. ఏం చేయాలి? నేను టికెట్ చూడాలి. నేను టికెట్ కొడుతున్నా కదా సార్, నేను టికెట్ను గమనించాలి. నేను డబ్బులు ఎట్లా తీసుకుంటున్నా, ఎట్లా ఇస్తున్నా, నేను ఇక్కడ శ్వాసను ఎట్లా గమనిస్తున్నానో అక్కడ నా కర్మను గమనిస్తున్నా. ఇప్పుడు అదే రజనీకాంత్ టికెట్లు తీసుకున్న పొజిషన్లోనే స్టైల్ నవ్వుతూ అలా టికెట్స్ ఎవరు వెళ్తారు అని నవ్వుతున్నాడు. అవును సార్, అట్లాంటి స్టైల్ నేను అనేది ఏంటంటే ఫ్రెండ్షిప్ మాట్లాడతా. ఓకే సార్, ఓకే. నువ్వు ఆడ ఒక ధ్యానం టికెట్ ఇచ్చేదానికి నువ్వు ధ్యానం చేస్తూ తీసుకొని జోలు పెట్టుకొని తీసుకుంటే ఎవడే పిచ్చోడా మంచోడా అనుకుంటారు. మరి అక్కడ ఎందుకు పర్ఫార్మెన్స్ ఎందుకు చేయట్లేదు నువ్వు? అంటే ఇక్కడ వచ్చేవాళ్ళు నవ్వుతూ ఎక్కడికి వెళ్తున్నారమ్మా, ఏ ఊరు దిగుతావు, ఎట్లాగా దిగేటప్పుడు బిల్ చెప్పు, అంత నవ్వి బాడీ పర్ఫార్మెన్స్ ఎందుకు చేయలేకపోతున్నావు? అంటే అక్కడ ధ్యానం చేయాలనుకుంటున్నావా? నేను అంటే ధ్యానం నువ్వు ధ్యానం చేస్తున్నా అందరు తెలియాలనుకుంటున్నావా? ఫ్రెండ్షిప్ అడుగుతున్నా. అవును సార్, నేను సత్యం తెలుసుకోవాలనే తపన నా లోపల ఉంది. నేనంటే అవతారంలోకి నువ్వు పర్ఫార్మెన్స్ జాబ్కి వెళ్ళావు, నువ్వు
అవతల టికెట్లు ఏ ఊరు వెళ్తున్నామో ఎక్కడికి వెళ్తున్నామో అని వాళ్ళతో నవ్వుతూ మాట్లాడాల్సి పర్ఫార్మెన్స్ చేయాలి నీ డ్యూటీ. ఊళ్ళో ధ్యానం చేస్తూ లేదు సార్ అంటే Duty. అడుగుతున్నాను ఓకే. కరెక్ట్ అని కూడా కాదనుకుంటా. అంటే సార్ ఇప్పుడు మీరు ఒక సత్యం అవగానా, ఇప్పుడు నేను అడగంది వాళ్ళకి టికెట్ ఇస్తానా సార్? ఇప్పుడు మీరు ఎక్కడికి పోతారు అమ్మ తెలియందే నేను ఇస్తానా సార్ వాళ్ళకి? వాళ్ళ గమ్యం తెలుసా? వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు 100 రూపాయలు ఇచ్చారు, 20 రూపాయలు టికెట్ అని మళ్ళీ నేను 80 రూపాయలు ఇవ్వాలి కదా సార్. మరి వీటి మీద నాకు తెలుసుకోవాలి కదా. ఇది జరుగుతున్నా నేను వర్తమానంలో ఉండడం అనేది ప్రాక్టీస్ చేసా సార్. గుడ్, నువ్వు అనేది పాయింట్ కరెక్ట్ అనేది. ఇప్పుడు మేము కూడా చేసే జాబ్ లో కూడా అది చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు నుంచి ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి నువ్వు మినీ రజనీవి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఊర్లో దిగుతున్నావు, ఏం పని మీద వెళ్తున్నావు అట్లా మాట్లాడుతున్నావు. డల్గా ఉన్నావు ఏంటి ప్రాబ్లం అమ్మ కొడుకు చూడలేదా? నన్ను మంచి మాటలు చెప్పి అక్కడ చెప్పాలని వదిలేసి నువ్వు ఇలా ఇలా జరుగుతున్నాయి సార్ అవి. ఇక్కడ నుంచి నువ్వు చేయాల్సి ఇక్కడ నుంచి ఇంకా మరింత సంతోషం. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ పెంచు, హెయిర్ స్టైల్ బాగా పెట్టుకో, స్టైల్ గా ఉండు, ఎంజాయ్ స్టైల్ గా నవ్వుతూ వాడు నవ్వుతూ టికెట్ కొట్టి చింపు. ఈ పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళు బాధలో ఉండవు, నిన్ను చూసి ఆ క్షణం బాధ మర్చిపోవాలి తప్ప నువ్వు ధ్యానం చేస్తూ ఇట్టిస్తే అది చదువుతాను చేస్తున్న ప్రేక్షకు దేవుళ్ళు అందరూ కూడా చెప్పాల్సింది ఏంటంటే మేము కూడా పని చేయాలా చేస్తాం, మేము కూడా అలా చేస్తాం చెప్పడం కాదు, మేము అలా చేస్తున్నా మీ ద్వారా నేను నేర్చుకుంటాను, నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మమ్మల్ని ఎందుకు ఆడియన్స్ అన్నయ్య వాళ్ళు అందరూ చూసి ఎప్పుడు నవ్వుతూ ఉన్నారు ఎందుకంటున్నావు? మేము కూడా ధ్యానం చేస్తూ ఇలా చెయ్యి ఇలా ఏంటి అన్నారు అనుకోండి, అక్కడ నాట్ పర్ఫార్మెన్స్. అందుకేనంటే నేను అనేది ఏంటి తమ్ముడు, వెరీ గుడ్. నువ్వు మా ఆత్మ గత జన్మల గురించి మంచి ఫాలో అవుతున్నావు. ఇక్కడ నువ్వు జాబ్ చేసేటప్పుడు మొక్కలో చిరునవ్వు ఉండాలి, అందరినీ ప్రేమతో అమ్మ బంగారం చెల్లి అక్క అన్న అంట ప్రేమతో పలకరించాలి. నువ్వు బొస్తికెళ్ళేటప్పటికి మంచి మిత్రుడు మిస్ అయ్యేనే, మంచి అన్నను మిస్ అయ్యేనే, మంచి తమ్ముడు మిస్ అయ్యే ఫీల్ రావాలి. నువ్వు బస్సు ఎక్కి దిగేటప్పటికి బస్సు ఎక్కగలే కండక్టర్ వాళ్ళు ప్యాసింజర్ డైలీ ఎక్కే ఉంటారు కదా, అరే సంతోష్ రాలేదా అని అడగాలి. నిజమైన ధ్యానం అంటే ఇప్పుడు మీ ద్వారా అంటే సార్ ఇప్పుడు మనిషి ఎంత తెలుసుకున్నా ఇంకా ఏదో లోటు ఉంటుంది సార్. సో మీ దగ్గర నేను ఈ రోజు ఏం చేసిన అంటే ఆ డ్యూటీలో కూడా మరింత సంతోషాన్ని ఎలా అంటే నువ్వు గత జన్మ కర్మలో నువ్వు ఇలా వెళ్ళి గత జన్మ కర్మలో ప్రపంచాన్ని చెబుతానంటే ఇలా కూర్చొని చెబుతానంటే ఎవరు వినరు. అర్థమైందా? అది నువ్వు ప్రేమతోటి నీ నవ్వుతోటి ఈ గత జన్మ కర్మలమ్మా ఇప్పుడు నేను హ్యాపీగా నా సోన్స్ ఇట్లా సోన్ నా 10 లక్షలు పోయినాయి, ఆ కొడుకు చనిపోయాడు, వెరీ హ్యాపీగా ఉన్నాను లేదా బాధకుంటావు నిన్ను చూసి 10 మంది ఆదర్శం. అందుకని చెప్పి గత జన్మ కర్మలు అనేవి ఉంటాయి, తప్పు లేదు. కానీ ఏంటంటే జరుగుతున్న సిచ్యువేషన్లో ఈ ప్రపంచం ఏంటంటే అన్ని కర్మలను అనుభవించడానికి వచ్చాం కాబట్టి అందరూ ఈ ప్రపంచం మొత్తం మన నీకు అందిన అనుభవం అందరికి రాదు కాబట్టి. ఎందుకంటే మేము చెప్పేది అంటే వెరీ గుడ్, మంచి పాయింట్ వెళ్తున్నావు. ఇంకా ఆడియన్స్కి ఇంకా నువ్వు ఏం తెలిసి ఏం చెప్పదలుచుకున్నావు? నీ పాయింట్ నచ్చింది, మన పొద్దున్న మాట నచ్చినప్పుడు ఏంటంటే కర్తభావం. ఇందాక మాట్లాడేటప్పుడు మంచి పాయింట్ చెప్పి మంచి పాయింట్ నీలో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే సంతోష్, కర్తభావం కానీ మనిషిలో కానీ కర్తభావం కానీ తీసేస్తే ఓన్లీ కర్మే ఉంటుంది, కర్మ ఉండదు సార్. అటు కాదు అంటుంది. కర్మ అంటే పనే ఉంటుంది అంట, పనే ఉంటుంది. కర్మ అంటే ఏంటంటే పని వదిలేస్తే అది పని జరుగుతుంది అంతే, శరీరం కర్మ చేస్తుంది. పాయింట్ ని కర్తభావాన్ని మనిషి నుంచి దూరం చేయాలంటే ఏం చేయాలి? మెడిటేషన్ సాధనతో పాటు ఆ మెడిటేషన్స్ లో సో మెనీ డైమెన్షన్ లో పత్రిజీ గారు శ్వాస మీద అంటారు, సద్గురువు నేను దేహాన్ని కాదు నేను మనసును కాదు అంటారు. అట్లా గురువులు చాలా మంది చెబుతూ చాలా మంది పబ్లిక్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అవును సార్, నువ్వు ఆడియన్స్ నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు ఈ ధ్యానం? సో నా సత్యం ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు అన్నిటికంటే ఉత్తమమైన మార్గం ఆనాపానసతి, బుద్ధుడు ఇచ్చినట్టు. సో ఆనాపానసతి అనేది సహజంగా అందరికీ ఈజీగా అర్థమయ్యేది సార్. సాక్షి అనేది కొంత ఇంకా అర్థం కాదు. మళ్ళీ రమణ మహర్షి నేను ఎక్కడ పుడుతుంది నేను మీద దృష్టి పెట్టమన్నాను. ఈ 2 టెక్నిక్స్ నేను ఫాలో అవుతున్నా సార్. దీని ద్వారానే నేను కొంచెం ఎదిగినా. అంటే మనసు అంటే నువ్వు నీ కొడుకు దుఃఖం కానీ ఆస్తుల దుఃఖం కానీ జయించి నేను సంతోషంగా ఉన్నావు అంటే చాలా వరకు యాక్చువల్ నువ్వు గెలిచినట్టు. అవును సార్, ఇప్పుడు నా కొడుకు మరణం ఎవరైనా గుర్తు చేస్తే నాకు దుఃఖం రావాలి. ఇప్పుడు మీరు గతంలో ఒక 10 ఏళ్ల కింద వాళ్ళ బాబుని చనిపోయిన వాళ్ళ భర్త చనిపోయిన ఎవరిని మందలి వాళ్ళకి దుఃఖం వస్తుంది, కానీ మన నాకు దుఃఖం వస్తలేదు. ఇదే కూడా ఏంటంటే తమ్ముడు కూడా ఇందాక మాకు ఒక
పాయింట్ చెప్పాడు. సార్ మేము ధ్యానం చేస్తే Hmm. మంచి జరుగుద్ది, 100 ఎకరాల ఆశ్రమం కట్టి ఓకే సార్ చాలా మందికి ఏదో మంచి చేయాలని ఫుల్ ధ్యానం చేసి వైరాగ్యంగా చేసాం. ఎక్కడ తిరిగినా ఆ కార్యక్రమం జరగల, జరగలే, ఫెయిల్ అవుతుంది ఫెయిల్ అవుతుంది. ఓకే సార్. అప్పుడు ఏంటంటే మాకు తెలిసిన అనుభవం ఏంటంటే చేస్తున్న ప్రేక్షకులకి ఏంటంటే ధ్యానం చేస్తే అన్ని మంచి జరుగుతామని అలాంటి ఓహోలు ఏం రావు రావు జరిగేది ఏం రావాలి అదే జరుగుతుంది, అదే జరుగుతుంది, ఏం జరుగుతుంది అదే జరుగుతుంది అని సత్యాన్ని మీ ఎన్నాళ్ళు మాకు క్లారిటీ వచ్చింది. ఎందుకంటే మాకు నేను మంచి చేస్తాను కదా, 10 మందికి ధ్యానం చేయడానికి 10 మందికి ఆశ్రమం పెట్టాలన్న ఉద్దేశంతో నేను ధ్యానం చేస్తున్నాను. నాకు ఎందుకు భగవంతుడు నాకు ఇవ్వలేదని చాలా భగవంతుడు నేను ఘర్షణ జరిగింది నాకు. ఓకే సార్, నీకు అర్థమైందా? అందుకని మనం అనుకున్నాయని జరగవు కొన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగే ఎన్ని మంచిగా అనుకోవడమే మనిషి పని అనే సత్యాన్ని ఇప్పుడు మహామాలు పాటలు పాడారు. ఇప్పుడు మేము ఏమంటే కింద పైన కూర్చొని ఏం జరుగుతుందో సాక్షిగా చూస్తూ ఓహో ఆసనం ఇస్తావా, ఓహో మాకు అంత సీన్ లేదు నిజే, అట్లాంటి సన్నివేషన్స్ లో మేము జరుగుతుంది ఇప్పుడు మా జీవితం. అందుకని మనం అనుకున్నాయని జరగకొని, అనుకున్నాయి జరగ ఆగొకొని అనే సత్యాన్ని చెప్పుకుంటూ నువ్వు గత జన్మ కర్మ అనేది అద్భుతమైన సత్యం. చాలా మంది కూడా ప్రజెంట్గా ఎవరు ఉండలేదు, పోయిన జరిగిన వాటిలో నాకు అంచేకుండా నాకు అలా జరిగింది అనుకుంటారు, ఫ్యూచర్స్ లో ముందని వెళ్తున్నారు. కాబట్టి ప్రజెంట్గా ఉండటం అనేది జీవితం సత్యాన్ని గురువు దగ్గర నేర్చుకున్నాను. ఈ సత్యాన్ని నువ్వు చెప్పుకుంటూ అంటే ఎక్సలెంట్ అంటే మంచి పాయింట్ రేజ్ చేస్తున్నావు కాబట్టి దీన్ని బలంగా అంటే నువ్వు వేరే దానికి అట్లా దీన్నే పట్టుకో, కర్మ మీద టార్గెట్ చేయి. ఎందువల్లంటే చాలా మంది ఏంటంటే నాకు రుగ్మతులు వచ్చినప్పుడు కూడా దుఃఖపడుతుంటారు కాబట్టి కర్మ కరుగుతుందన్న భావన కానీ ఒక్క బీజం అతను పడితే అతను ఆనందంగా జబ్బుని కానీ పెయిన్ ని ఎంజాయ్ చేస్తాడు కాబట్టి జీవితంలో సంతోషంగా ఉంటాడు. చాలా సంతోషం. సాయి రెడ్డి అక్కడ సాయి రెడ్డి గారు మాకు మిమ్మల్ని పరిచయం చేశారు. థ్యాంక్ యూ సార్. సాయి రెడ్డి మీరు పరిచయం చాలా మంది గురువులని ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నాడు. ఎంతో విశ్వమాత ఫౌండేషన్ అంటే విశ్వం అంటే విశ్వం మాత, విశ్వం ఉంది, మాత అంటే అమ్మ ఉంది. అలాంటి అద్భుతమైన నచ్చింది నీ అంటే నీ కంటెంట్స్ నీ ఫౌండేషన్ లో మాకు నచ్చింది అనమాట. సాయి రెడ్డి ఆ రోజు ఎంతో మంది గురువులు తిని తోడు కల్పించాము, మేము కూడా కలుసుకున్నాం, చాలా అద్భుతంగా ఫంక్షన్ అది చేసావు. సంతోష్ రోడ్ మాకు ఈ రోజు గత జన్మల గురించి చాలా మాట్లాడుకునే అద్భుతాన్ని కల్పించావు. కర్మ సిద్ధాంతం అనే పాయింట్ పాయింట్ అనమాట. దీన్ని అందరికి ఉపయోగపడేదే, ఎందుకంటే జరిగిపోయిన గత జన్మల గురించి ఎక్కువ బాధపడుతున్నారు కాబట్టి అది జరిగింది కాబట్టి మనకు అది ఏదో అనుష్ఠ వల్ల జరుగుతుంది. సత్యాన్ని తమ్ముడు బాగా చెప్పాడు. ప్రేక్షక దేవుళ్ళు చూసేవాళ్ళు దాన్ని ఉపయోగం ఉంటూ వాడుకుంటారు. నువ్వు నెక్స్ట్ నీ అంటే నేచర్ ఒక్కళ్ళు డిజైన్ చెప్పు. ఇప్పుడు సంతోష్కి గత జన్మ గురించి ప్రేరేపణ జరుగుతుంది నేచర్. నీకంటే గురువుల్ని సోమని గురువుల్ని అందరూ ఒక అగేమతంగా చేయటం అనేది నీకు సంకల్పం పెట్టుకున్నావు. అది ఎందుకు సంకల్పం పెట్టుకున్నావు? అందరూ కలిసినందువల్ల నీకు వచ్చిన అనుభవం ఏంటి? వాళ్ళ దగ్గర నేర్చుకున్న సత్యం ఏంటి? అయితే నాది కొంచెం అంటే ఫ్లాష్ బ్యాక్ వెళ్తే నేను ఇప్పుడు ధ్యానంలోకి వచ్చి 5 years అవుతుంది. 2020 అయితే నాకు అంతకు ముందు దేవుడు భక్తి కూడా అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అంటే నా పనులు నేను చేసుకున్నా. నాకు అప్పుడు చిన్న వయసు నుంచే మాకు అంటే ఫ్యామిలీ నుంచి అంత బిజినెస్ చేసేవాడు. సో డాడీ నుంచి అట్లా ఇంకా లేదు, చేసుకుంటా. అంటే నేను ఏంటంటే అంతా బ్యాలెన్స్ చేస్తా లైఫ్, అటు స్పిరిచువల్ ఇటు మెటీరియలిస్టిక్ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలంటే నీలాంటి ఆత్మ సత్యం ధ్యానం పురలు చేసుకోవాలనుకున్నావా లేదా ఎట్లాగా? అంటే ధ్యానం ద్వారా నేను నేర్చుకుంది అది ఎట్లా బ్యాలెన్స్ చేయాలని చెప్పి గురువుల దగ్గర వాళ్ళ సాంగత్యంలో ఉంటూ అందరి దగ్గర తెలుసుకున్నాను. అందరి దగ్గర గురువుల దగ్గర పాల్గొన్నావు, అనుకున్నాం అన్నావు, అక్కడ అందరూ అన్నావు. వాళ్ళందరి దగ్గర తెలుసుకున్న సత్యం ఒకటే ఒక మాట 2 మాటలు చెప్పి ఏం తెలుసుకున్నావు? అంటే మన భగవంతుడు అంటే ఎక్కడ ఉండాలి అనుకుంటున్నాను? మన లోపలనే ఉండని అది తెలుసుకున్నాను నేను భగవంతుడు. అయితే అప్పటి వరకు నేను బయట ప్రపంచంలో ఎక్కువ ఉండేవాడిని అనమాట. లైఫ్ హ్యాపీగా పబ్బులు తిరగాలి, బిజినెస్ చేయాలి, లైఫ్ అట్లా అందరు ఫ్రెండ్స్ తోని తాగడం, తినడం, తిరగడం అట్లా ఉండేది. సడన్ గా నాకు ఒక స్టేజ్ వచ్చేసరికి అంత హ్యాపీగా ఉన్న లైఫ్ మంచి లావిష్ ఉంది. బిజినెస్ లో ఫ్రెండ్స్ కి కొంతమందికి డబ్బులు ఇవ్వడం, ఫైనాన్స్ చేస్తుండే. సో వాళ్ళు సడన్ గా నాకు అంటే చూస్తున్న ప్రేక్షకులు అందరికి కూడా సంతోష్ జరిగిన సీన్లు, మాకు జరిగిన చాలా సీన్లు, ప్రపంచం అందరూ జరుగుతున్న సిచ్యువేషనే మాట్లాడుకునేది ఏంటంటే జరుగుతుంది, దాని నుంచి ఎలా బయటకు వస్తామని మాట్లాడుకుని చెప్పు. అంతే, దాని నుంచి అట్లా
కరెక్టా కదా? ఆ, అల్లేశారు. ఇప్పుడు ఆ. సాయి రెడ్డి కొంచెం అంటే కెమెరా ముందు ఫస్ట్ టైం వచ్చిండు సాయి. సో ఇద్దరం అంటే స్కూల్ మేట్స్ ఉంటారు కదా సార్, ఆ, అంటే ఒక్కొక్క ఉంటారు. మేము ఇద్దరం స్పిరిచువల్ ఫ్రెండ్స్. ఓ, అంటే ఇద్దరం ఒకే దశలో వచ్చినాం. 2020 స్టార్టింగ్లో వచ్చినాం ఇద్దరం మెడిటేషన్లో. ఫస్ట్ మెడిటేషన్ పాయింట్లోనే మేము ఇద్దరం కలిసినాం. 5 years అని మేము ఇద్దరం అన్నదమ్ముల్లాక ఈ మూమెంట్ అంటే ఇప్పుడు తమ్ముడు 1 year బ్యాక్ విశ్వమాత ఫౌండేషన్ అని పెట్టిండు సార్. మంచి విశ్వమాత ఫౌండేషన్ అంటే లోక కళ్యాణం కోసమే, పని చేస్తాను. లోక కళ్యాణం కోసం ప్రకృతిలో మనం ప్రతిదీ ఏదో మంచి సహకారం అంటే లోక కళ్యాణం కోసం ఉపయోగిద్దామని ఒక ఫౌండేషన్ పెట్టాము. సో దానికి తమ్ముడు ఫౌండరు. సో అట్లా మేము మూమెంట్ రన్లో తీసుకొని పోతున్నాం సార్. గుడ్. మీ Thank you. కార్యక్రమాలు, మీ గత జన్మ కర్మల గురించి తమ్ముడు విశ్వమాత ఫౌండేషన్ మీ అద్భుతమైన సత్యాన్ని 10 మందికి బాగా ఉపయోగపడాలని ఎంతో గురువుల్ని కలుపుతున్నావు నువ్వు మంచి మనసుతోటి. గుడ్, వెరీ గుడ్. ఎక్సలెంట్. అంటే ఒక్కొక్క గురువు ఇప్పుడు ఒక గురువు కల్పిస్తున్నాం కదమ్మా. అంటే ఒక్కొక్క గురువు పాయింట్ ఒక్కొక్క ఆత్మకి అది అంటే అందరు గురువు కూడా అందరికి నచ్చదు. అవును సార్, అవును. కాదు ఒక్కొక్క గురువు ఎక్కడో ఒక్కొక్క మనిషి కనెక్ట్ అయిపోయి Connect వాళ్ళ అయి ఉంటారు. దుఃఖాన్ని తీర్తానికి కారణం కాబట్టి ఎక్సలెంట్. మా ఉద్దేశం కూడా అదే ఉండే అన్నమాట. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గం ఎంచుకుంటారు కదా. సో ఇంతమంది గురువులో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ స్టైల్లో కొంతమందికి ఒక గురువు పాయింట్ నచ్చొచ్చు, ఇంకొకరికి ఇంకొక గురువు పాయింట్ నచ్చొచ్చు. ప్లస్ ఏంటంటే నేను ఆలోచించి ఏంటంటే ఇవాళ రేపు చాలా మంది అంటే ఈ మెడిటేషన్ లో కూడా కొన్ని విభేదాలు వచ్చేసి అంటే సపరేట్ అయిపోయింది. మాది పిఎంసి, మాది పిరమిడ్ మెడిటేషన్. సాయి రెడ్డి. సో నేనేంటంటే వీళ్ళందరూ గురువులను కలిపితే ఆటోమేటిక్ గా వాళ్ళ శిష్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కలిస్తే శిష్యులు ఆటోమేటిక్ కలుస్తారు. ఆ ఉద్దేశంతోనే నేను ఈ యూనివర్సల్ ఫౌండేషన్. సో నాకు రీసెంట్ గా ఇట్లానే ఇంట్లో మెడిటేషన్ చేస్తుంటే ఒక 3 గంటలు అట్లా కంటిన్యూస్ కూర్చుంటే నాకు ఆ టైం చూస్తే కూడా 333 అని వచ్చింది టైము. లేవగానే నాకు మెడిటేషన్లో విజన్ వచ్చింది అనమాట. సో ఒక గోల్డెన్ ధ్యాన మందిరం అని, శ్రీ విశ్వమాత గోల్డెన్ ధ్యాన మందిరం, అది అంటే ద మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, ద వరల్డ్స్ బిగ్గెస్ట్, లార్జెస్ట్, టాలెస్ట్. ఇట్స్ గోయింగ్ టు బి 9th wonder, 9వ వింత కాబోతుంది అది. సో ఏంటంటే అక్కడ అది తీసుకురాబోతుంది. సో ఇదేంటంటే ప్రపంచంలో ఉన్న అందరూ అది ఇయర్ అక్కడ ఒక సెలబ్రేషన్ జరుగుతాయి, యూనివర్సల్ సెలబ్రేషన్స్ అని. ప్రపంచంలో ఉన్న అన్ని సంస్థలు అక్కడ ఏకం కాబోతున్నాయి. అంటే ఇది సత్యయుగంకి ఇప్పుడు అందరు చాలా మంది అంటారు కదా సత్యయుగం రాబోతుంది అని. సో దాని ద్వారా ఒక స్టెప్ అంటే భూమికి దాని ద్వారా ఒక ఎనర్జీ మొత్తం స్ప్రెడ్ అయ్యి ఒక బ్యాలెన్స్డ్ స్టేట్ రాబోతుందని నాకు విజన్ వచ్చింది. అంటే కంప్లీట్ గా మనిషి ప్రకృతితో ఎట్లా మమేకమైతూ ఉండాలి అనేది అక్కడ మనము నేర్పిస్తాం వాళ్ళకి. అంటే నేర్పించడం ఏముండదు, సహజంగా అంటే వాళ్ళు ఏ సంస్థ నుంచి అయినా ఏ ధ్యానమైనా లేకుండా వాళ్ళకి ఒక ఫ్రీడమ్. మేము కూడా ధ్యానంలో కూర్చొని భగవంతుడా మా కోరిక నెరవేర్చు బాక, సాయి రెడ్డి కోరిక నెరవేర్చు, ఎందుకంటే మేము మా స్వార్థం కోసం కోరుకున్నాము అనిపిస్తుంది మాకు. నువ్వు ఇష్టం అంతా కలపాలని ఒక థాట్స్ మాకు రాదు. మేమేం సపరేట్ గా ధ్యానం పెట్టి చేయాలనుకున్నాం అనమాట. మేము స్వార్థంగా మేము ఆలోచించాము. భగవంతుడా మా థాట్ ని క్యాన్సిల్ చెయ్యి, జరగని బాక, సాయి రెడ్డికి జరగాలని మనస్ఫూర్తిగా మేము ధ్యానం చేస్తాం. లేదు మాస్టర్, మనం అందరం కలిసి చేస్తాం ఇది. ఎందుకంటే మనము అందరు విషయం కోసం అందరు దానిలోనే అవుతాం కదా తప్ప గోల్ నీ జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే నీ స్వభావం కూడా నీ మనోభావాలు అర్థం చేసుకొని నీ విశ్వానికి, ఎందుకంటే నీకు నీ సగభాగం కోఆపరేట్ చేయిందే 1 లక్ష్యాన్ని చేరలేవు. అలాంటి ఇలాంటి థాట్స్ ఉన్న అమ్మాయి నీకు రావాలని అది కూడా ధ్యానం చేస్తాం మేము. మంచి భాగస్వామి వచ్చి నీ ఆశయాలు మొత్తాన్ని ఇలాంటి గోల్డెన్ టెంపుల్ అందరూ గురువులు కావాలని అతి తొందరలో మీ భాగస్వామి దగ్గరికి వస్తుంది. ఓకే, దేవుళ్ళు అందరూ ఇప్పుడు దాకా మేము సంతోష్, సాయి రెడ్డి మా అనుభవాలు గత జన్మల గురించి చాలా మాట్లాడుకున్నాము. మాలో కూడా ఇవన్నీ గత జన్మల గురించి చాలా అనుభవాలు చాలా ఉన్నాయి. అంటే తమ్ముడు చెప్పిందే మేము దాన్ని ఫోకస్ చేసాం. ఆ తమ్ముడు చెప్పిన పని 100% నిజం ఉందన్నమాట. 100% నిజం. జరిగిన సన్నివేశాలను కూర్చొని పదే తలుసుకొని దుఃఖపడేదానికంటే అంతే జరిగింది జరిగిపోయింది, కర్మానుసారం జరిగిపోయింది. అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఫ్రెష్ అయిపోయింది, నా లెవెల్ నుంచి వెయిట్ తగ్గిపోయింది, నాలో కర్మ కరిగిపోయింది అనే భావన మీలో పెట్టుకొని
ప్రతి క్షణం ఆనందంగా జీవించటమే దీనికి మార్గం. ధ్యానం చేయండి, అసలు నువ్వు ఎవరు తెలుసుకోండి, అసలు ఈ భూమి మీద ఎందుకు వచ్చామో సత్యాన్ని మనం కొంచెం క్షణం ఈ ఉరుకులాట పొరులాట ప్రపంచ జీవిత పొరులాటలో పరిగెడుతున్నారు తప్ప కొంచెం ఆగండి, బ్రేక్ అయ్యింది. ఆగి మీరు ఎవరు తెలుసుకుంటే ఇలాంటి గత జన్మ కర్మలు వీటి గురించి మీరు ఈజీగా తెలుసుకోవచ్చు అని సందర్భం చెబుతూ సంతోష్ వెరీ వెరీ థ్యాంక్ యూ సాయి రెడ్డికి. మీడియా 24/7 24/7 అంటే 24 ఆన్లైన్ లో ఉంటారు. యజమాని తోటి మేము కూడా ఇంతకుముందు శ్రీనివాస్ తోటి మేము రాకేష్ మాస్టర్ ఇంటర్వ్యూ కూడా చేసాం అనమాట. మాకు చాలా తమ బ్రదర్ కొన్ని ఆనెస్ట్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు, ఆయన వస్తాడేమో అనుకుని ఎక్స్పెక్ట్ ఏం చేసాం. నెక్స్ట్ లో కలుస్తాం అనమాట. థ్యాంక్ యూ. చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళు అందరూ చూసి ఈ సత్యాన్ని మీకు ఏదైనా ఉపయోగకరంగా ఉంటే వాడుకోండి, మీకు ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే మమ్మల్ని పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించమని అడిగి సెలవు తీసుకుంటున్నాం. సాయి రెడ్డి నువ్వు ఏం చెప్పాలనుకుంటే చెప్పు. ఆడియన్స్ లాస్ట్ క్వశ్చన్ మాటలు చెప్పు, వీడియో చూసి చెప్పు. సో అందరికీ అంటే మేము ఇప్పుడు నాకు వచ్చిన విజన్ని సో దాన్ని బయట అందరికీ తీసుకురావడానికి లోక కళ్యాణం కోసం శ్రీ విశ్వమాత మెగా గోల్డెన్ ధ్యాన మందిరము, సో అది హైదరాబాద్ 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లో నియర్ బై ఉండేలాగా అందరికి ఉపయోగపడేలాగా దాన్ని చేస్తున్నాము. సో దానికి మీ అందరి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడ అంటే ఇప్పుడు ఈ కార్యక్రమం అంటే నా ఉద్దేశం ఏంటంటే మీలాంటి గొప్ప వ్యక్తుల ముందట మాస్టర్స్ ఎందుకు పంపించారంటే భగవద్గీతలో పరమాత్మ ఒక సూత్రం చెప్తారు సార్, ఉత్తములు దేన్ని ఆచరిస్తే కింది వ్యక్తులు అందరూ వాళ్ళని ఆచరిస్తున్నారు. సో మీలాంటి వ్యక్తుల దగ్గర ఇవాళ నన్ను తీసుకొచ్చి నేచర్ ఇక్కడ కూర్చొని పెట్టింది. సో నా దుఃఖాన్ని మీ ద్వారా ప్రేక్షకులందరికీ సత్యాన్ని బోధిస్తుంది. అంటే దుఃఖం లేనటువంటి స్థితి అందరికి సాధ్యమే. సో మీలాంటి గురువుల ముందట నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేచర్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఆ ప్రేక్షకులందరికీ నమస్తే, శుభాకాంక్షలు. ఓకే తమ్ముడు.